పిన్నెల్లి పిల్లి వేషాలు చాలు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొంగులూరి అంజయ్య. ఖబర్దార్, మేము కన్నెర చేస్తే నువ్వు ఉండవు. నోరు అదుపులో ఉంచుకో. ఉన్న ఊరు వదిలి పారిపోయిన నీకెందుకు ప్రగల్భాలు? మానవ మృగానికి మరో పేరు నీ సోదరుడు. ప్రజల్లోకి వస్తే తరిమి కొడతారు. ఈవీఎంలు పగలగొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించిన నువ్వా మాట్లాడేది? ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. మాట తప్పావు కదా. ఏం చేస్తావు నువ్వు? మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై నిప్పులు చెరిగిన అంజయ్య. శుక్రవారం మాచర్లలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనంతరం ఆయన ప్రసంగంపై శనివారం మాచర్ల టీడీపీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొంగులూరి అంజయ్య మాట్లాడుతూ, పిన్నెల్లి, నువ్వు నీ పిల్లి వేషాలు మానుకుని ప్రజల్లో నువ్వేంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మొన్న జరిగిన ఎన్నికల్లో నీ ప్రతాపం రాష్ట్రం మొత్తం చూసింది. ఈవీఎం పగలగొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించావు. అది అందరూ కళ్ళారా చూశారు. పోయిన 5 ఏళ్లు మీ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తే నువ్వు మాచర్ల నియోజకవర్గం భ్రష్టు పట్టించావు. ఇక ఇంతకంటే ఏం కావాలి? అందుకే ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పి మిమ్మల్ని నియోజకవర్గం వదిలిపోయేలా చేశారు. మీ ఇద్దరు సోదరులు నియోజకవర్గాన్ని ఎంత భ్రష్టు పట్టించారో ఇక్కడ అందరూ చూశారు కదా. ఇంతకంటే సజీవ సాక్ష్యం ఏం కావాలి? ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నీ స్వభావం మార్చుకుంటే మంచిది. మేము కన్నెర్ర చేస్తే నియోజకవర్గంలో నువ్వు ఉండవు కదా, నీ ఆస్తులు కూడా ఉండవు. కానీ ఈ విషయంలో మా నాయకుడు చంద్రబాబు మమ్మల్ని ఎంతో ఓర్పుగా హింస వద్దు, అహింస మార్గంలోనే వెళ్ళాలి అని చేతులు కట్టేసి ఉంచారు. నీ మాదిరి ఇళ్ళు తగలబెట్టే సంస్కృతి మాది కాదు. అందుకే మీరు ఇంకా ప్రజల్లో తిరగగలుగుతున్నారు. ప్రజల బాధలు విని వారి సమస్యలు తీర్చేవారు ప్రజల్లోనే ఉంటారు. కానీ మీలాంటి రాక్షసులు మాత్రం ఆ ప్రజల మనసుల్లో ఉండలేరు. ఇది ప్రస్తుతం కనబడుతున్న మాచర్ల నియోజకవర్గం పరిస్థితి అని ఆయన అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో మా మీద ఎన్నో కేసులు దుర్మార్గంగా పెట్టించి పక్క రాష్ట్రాలకు వెళ్లే విధంగా చేసిన నువ్వు ఈరోజు నీతి పలుకులు పలకడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన అన్నారు. గత మీ పరిపాలన ప్రజలను జలగల్లా పీల్చుకొని పన్నుల రూపంలో దోచుకొని ఆస్తులు సంపాదించుకున్న మీరు ఈ విధంగా మాట్లాడటం హేయంగా ఉందని ఆయన ఆరోపించారు. చిన్న యాక్సిడెంట్ కేసులో పరామర్శకు వెళితే మమ్మల్ని, మా నాయకుడిని వేధించి కేసులు పెట్టించిన ఘనత నీది కాదా అని ప్రశ్నించారు. పిన్నెల్లి, ఇప్పటికైనా నీ పిల్లి వేషాలు మానుకొని ప్రజల్లో జాగ్రత్తగా మసులుకోవాలని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేశవరెడ్డి, పల్నాడు జిల్లా టీడీపీ స్పోక్స్ పర్సన్ గోరంట్ల నాగేశ్వరరావు, కుర్రి శివారెడ్డి, మాచర్ల టీడీపీ నాయకులు బాబుఖాన్ తదితరులు పాల్గొన్నారు.